145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. చాలు, దేవుడి వాక్యమును ఆస్వాదించి దీవించను గాక. ఇక్కడ మనం చదివినటువంటి మాట, ప్రార్థించే వారందరి యొక్క సందేహాలకు ఒకసారి మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడా, మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అని అపోహ కొంతమంది జీవితాల్లో ఉంటుంది. ప్రార్థించే వారందరికీ కూడా మన ప్రార్థన సఫలమవుతుందా లేదా అని తెలియజేసేదానికి ఈ సమాధానం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ప్రార్థించే వారికి, దేవునికి ప్రార్థించే వారికి అనగా నిజముగా దేవునికి మొర్రపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉండే దేవుడు. అంటే ప్రార్థించటము, నిజముగా ప్రార్థించటము రెండు రకాలు ఇటు చూపిస్తా. అంటే ప్రార్థనలో రెండు రకాలు ఉన్నాయి. ఏదో ప్రార్థించామంటే ప్రార్థన అది నిజమైన ప్రార్థన కాదు. ఏలియా కాలంలో బయలుదేవతల్ని పూజించే వారు కూడా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థించారు, అది ఫలితం లేదు. కానీ ఏలియా ఒక లైన్లోనే ప్రార్థన చేశాడు, ఒకంత సమయం కూడా, ఒక నిమిషం కూడా కాదు. అది దేవా, నీవు దేవుడు అని తెలుసుకున్నట్లు నేను ఈ కార్యం చేశాను. కాబట్టి ఇక్కడ కనపడాల్సింది నా బలము కాదు, నా ప్రార్థన కాదు, నా విశ్వాసం కాదు, నా శక్తి కాదు. నీవు దేవుడు అని, నీవు బలవంతుడు దేవుడు అని, నువ్వే నిజమైన దేవుడు అని ఎరుగనట్లుగా నీ కార్యాలు జరిగించు ప్రభు అన్నప్పుడు తనకు నిజముగా మొర్రపెట్టాడు. అంటే నిజముగా మొర్రపెట్టడం అంటే నిజమైన దేవునికి మొర్రపెట్టడం. మన దేవుడు నిజమైన దేవుడు అని అంటే, మనకు విశ్వాసం ఉంటే, మనకు నమ్మకం ఉంటే, మన ప్రార్థన కూడా చాలా నిజంగా ఉంటుంది, చాలా నిక్కసుగా ఉంటుంది అనేది ఇక్కడ దేవుని వాక్యం మనకు సూచిస్తుంది. తనకు ప్రార్థించే వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు. మరి మనం ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఎందుకు పోవట్లేదు, కొన్ని పరిస్థితులు ఎందుకు తొలగిపోవట్లేదు, కొన్ని అనుకున్నవి ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచిస్తే ఇక్కడ రెండవ లైనే చెప్తుంది, తనకు నిజముగా మొర్రపెట్టాలి. మనం ఒక్కోసారి ఆవేదనతో లేదా ఇంకొక మన సొంత ఒపీనియన్తో లేదంటే ఇతరుల మీద ఫోర్స్తో మనం ఒక్కోసారి మన పరిస్థితులు మార్చుకోవాలని మన యొక్క ఉద్దేశములను బట్టి నిజంగా కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ మన ఉద్దేశమును బట్టి చేసే ప్రార్థన ఎప్పటికీ కూడా నిర్వర్తించబడదు. అందుకని బైబిల్ అంటూ తన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా మనకు అది అనుగ్రహించబడుతుంది. అంటే దేవుని దగ్గర మనం అడిగేది ఏంటంటే, ఏదో ఎవరో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పి కొన్ని బాధలు, కొన్ని కష్టాలు ఎత్తుకొని వెళ్ళి దేవుని దగ్గర చెప్తే తీరిపోతాయి అనే ఒక అపోహ క్రైస్తవుల నుంచి బయటకు రావాలి. నిజంగా మనం దేవుని చిత్తమును బట్టి మనం ప్రార్థించాలి. దావీదు ఒకరోజు దేవుని యొక్క కోపానికి బలయ్యి ఒక శాపాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కడుపును పుట్టిన కుమారుడే తనకు వ్యతిరేకమవుతాడు. కడుపును పుట్టిన కుమారుడు వ్యతిరేకమైతే ఆ కొడుకుతో పాటుగా కొంతమంది సమూహం కూడా ఆయన వెనక చేరుతారు. ఇప్పుడు దావీదు యుద్ధం చేయడానికి పెద్ద సమస్య కాదు, కానీ ఆడ యుద్ధం చేస్తే ఏమవుతున్నాయంటే తన కుమారుడితో పాటు అమాయకులైన ప్రజలు కూడా బలైపోతారు. కాబట్టి ఈ పరిస్థితులు యుద్ధం కాదు, కొద్దిగా తగ్గడం మంచిది, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరగని అని తను తగ్గించుకొని మౌనం వహించి రాజ్యం విడిచి అడవుల్లోనికి వెళ్ళిపోతాడు. అడవుల్లోకి వెళుతూ ఉంటే ఆ దేశంలో ఒక వ్యక్తి దావీదును చూసి దావీదు మీద కోపంతో దూషించడం ఆరంభిస్తాడు. ఓ దావీదు, నీచుడా, నికృష్టుడా, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు అనేకమైనటువంటి నీచ కార్యాలు చేసినావు కాబట్టి నీకు శాపం తగిలింది అని చెప్పి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు అని దుమ్మెత్తి పోసి శపిస్తూ దావీదును దూషించడం ఆరంభించినాడు. కానీ దావీదు దాన్ని చూసి ఏమాత్రం కూడా చలించట్లా. పక్కన ఉన్నటువంటి వారు కోపపడి, రాజా, అసలుకి ఇంత మాటలు అనడానికి వాడికి ఎంత ధైర్యం, ఒక చిన్న అవకాశమే, మేము వెళ్ళి వాడి తల నరికి తీసుకొని వచ్చి నీ పాదాల కాడ పెడతామంటే ఆయన అంటాడు, ఇప్పుడు ఈ సమయంలో వద్దు,
అతన్ని తిట్టనీయండి. ఒకవేళ అతన్ని దూషించిన దోషంలే నాకు దీవెనలు కావచ్చేమో, అతడు నా మీద చేసిన ఆరోపణలే నాకు ఆశీర్వాదాలు కావచ్చేమో, నేను అతను దూషిస్తున్నటువంటి దూషణ, అతను వేస్తున్న నిందలు నేను సహించటం బట్టి, భరించటం బట్టి, నా సహనాన్ని బట్టి, నా ఓర్పును బట్టి అయిన దేవుడు నా జీవితంలో కార్యం జరిగించునుగా. కానీ ఓ చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తాడు. కాలము ఒకే విధంగా సాగదు కదా. కాలగర్భంలో కాలం దొరుకుతున్న కొలది పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. దావీదు దేవుని పక్షాన ఉన్నాడు, దేవుడు దావీదు పక్షమున ఉన్నాడు. ఒకరోజు దావీదు పక్షమున దేవుడు తన సహనాన్ని, తన మౌనాన్ని బట్టి దేవునికి తన పరిస్థితిని ఒప్పజెప్పుకోబట్టి దేవుడు అతనికి సరైన న్యాయం చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో మనం కూడా కొన్ని పొరపాట్లు చేయొచ్చు, తప్పిదాలు చేయొచ్చు. ఆ తప్పిదాలను బట్టి, ఆ పొరపాట్లను బట్టి మా జీవితంలో కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు వెంటాడుతుండొచ్చు. కానీ ఆ పరిస్థితుల మీద మనం యుద్ధం చేయటం కంటే ఆ పరిస్థితులు దేవునికి ఒప్పజెప్పి విడిపించే దేవుడు నీవని ఆయన కొరకు కనిపెట్టుకోవటం మంచిది. అందుకని ఆయన సమీపంగా ఉండే దేవుడని దావీదు ఎరిగినాడు. ఎక్కువ రోజులు గడవలేదు. ఒకరోజు యుద్ధం జరిగింది. తన కుమారుడు చనిపోయినాడు. తన కుమారుడు చనిపోయిన విషయం ఎప్పుడైతే తెలుసుకున్నారో, దావీదు కుమారుడు వెనకనుంటే, అబ్షలోము వెనకనున్నటువంటి ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు రాజు లేడు. అప్పుడు తిరిగి యుద్ధంలో ప్రజలందరూ కూడా దావీదుని తిరిగి రాజుగా పిలుచుకున్నప్పుడు, వెళ్ళేటప్పుడు దూషించిన వ్యక్తి సిమి అనే ఒక వ్యక్తి తిరిగి మళ్ళా దావీదు దగ్గరకు చూస్తాడు. ఇప్పుడు దావీదు ఒకప్పుడు తప్పు చేసిన వాడిగా, నింద అనుభవించిన వాడిగా, ఏదో పొరపాటు చేసిన వాడిగా తలదించుకొని వెళ్తుంటే దూషించినాడు, అపహసించినాడు, శాపాలు పెట్టినాడు. కానీ తిరిగి దేవుని కృప పొందుకొని తిరిగి వస్తుంటే ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? రాజుగా తిరిగి వస్తున్నాడు. ఏ పట్టణం నుంచి ఏ తప్పు చేసి దేవుని చేత నెట్టబడిన వాడిని కనబడినటువంటి అతను మౌనంగా దేవునికి అప్పచెప్పుకొని దాన్ని దేవునికి ప్రార్థించడం బట్టి తిరిగి దోషిగా కాకుండా రాజుగా తిరిగి సింహాసనం వైపు వస్తుంటే ఈ సిమి దావీదును చూసి దావీదు దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా, చచ్చిన కుక్కలాంటి వాడిని నేను నిన్ను చాలా రకాలుగా నిన్ను దూషించిన, నన్ను క్షమించని ఆయన పాదాల దగ్గరకు వస్తాడు. చూడండి, అప్పుడే ఆయన కోపపడి ప్రతీకారం తీర్చుకొని ఉంటే, తిరిగి దానికి కోపపడి వేరే రకంగా అడుగులేసి ఉంటే ఆ పరిస్థితి ఏమయ్యి ఉండవు. కానీ ఇక్కడ దేవుడు చేసే కార్యాలు, దేవునికి అప్పచెప్పే కార్యాలు. అందుకని మనం మౌనంగా ఉండి మీరు ఊరగా నిలిచిండి యెహోవా కార్యముల కొరకు కనిపెట్టుడి అని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం చేసే మన ప్రార్థనలన్నీ ఎప్పటికీ నిష్ఫలము కావు, ఎప్పటికీ నిష్ఫలము కావు. కాకపోతే ఆ ప్రార్థన అనేది హృదయపూర్వకంగా చేసేదై ఉండాలి. ఆ ప్రార్థన అనేది యథార్థంగా చేసేదై ఉండాలి. ఆ ప్రార్థన అనేది మనస్పూర్వకంగా చేసేదై ఉండాలి. ఆ ప్రార్థన అనేది ఏక మనసుతో కలిగిన చేసినదై ఉండాలి. ఆ ప్రార్థన మన జీవితాలకి ఫలింపునిస్తుంది. ఆ ప్రార్థన మన జీవితాలకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అందుకని దేవుడు తనకు ప్రార్థించే వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. ఎంత సమీపంగా అంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. చూడండి, మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ జనముకైనా, ఏ దేవుడైనా ఉన్నాడా? లేడు అని వాక్యం సెలవిస్తుంది. ఎంత సమీపంగా ఉన్నాడంటే చూడండి, తనకు నిజంగా మనకు ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే మన దేవుడు మనకి సమీపంగా. మనం ఎప్పుడైతే ప్రార్థించడానికి మనం మోకరిస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మోకరిల్లింది భూమి మీద కాదు, లేదంటే మందిరంలో కాదు, నేల మీద కాదు, దేవుని పాదములు ఎదుటనే మన మోకరిల్లిన విషయము మనం గుర్తెరగాలి. మనం ఎప్పుడైతే మనం మోకరిల్లుతామో దేవుని సన్నిధి మన ముందు నిలుస్తుంది. అందుకని మన మోకాళ్ళు నేలను తాగితే మన ప్రార్థన ఆకాశాన్ని, పరలోకాన్ని దాటుతుందంట, పరలోకాన్ని చేరుతుందంట. అందుకని మన మోకాళ్ళు ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవంలోకి వస్తామో ఆ ప్రార్థన అనుభవం పరలోకమున దేవుని చెంతకు చేరుతుంది అని భక్తులు అంటారు. మనకి ఎంత సమీపంగా అంటే చూడండి, ప్రకటన గ్రంథం కూడా, రెవల్యూషన్ చాప్టర్ 21 verse 3 and 4, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఒక మాట చదువు. మనకి ఎంత సమీపంగా ఉంటాడని అక్కడ ఒక మాట రాయబడుతుంది.
దేవుని యొక్క నివాసం ఎక్కడుందంట? మనుషులతో కూడా ఉంది. ఆమేన్. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండి వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన మన మధ్యలో ఉండటమే కాదు, మనకు సమీపంగా ఉండటమే కాదు, చూస్తూ ఉండటానికి ఆయన ఏమన్నా రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, గుట్ట కాదు, పుట్ట కాదు. ఆయన సమీపంగా ఉండే దేవుడే కాదు, మన వేదనలో, మన కష్టంలో, మన సమస్యలో, మన బాధల్లో, మన అవమానాల్లో, నిందల్లో మనం హృదయపూర్వకంగా దుఃఖభరితంగా దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు మన కన్నీళ్ళ యొక్క వేదన దేవుడు చూసి దాటిపోయేవాడు కాదంట. ఏం చేస్తాడంట? ఆయనే వారికి దేవుడయ్యుండి, తన ప్రజలకు దేవుడయ్యుండి వారి కన్నీళ్ళ నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. ఆమేన్. తుడిచివేసే దేవుడు. కొంతమంది కొన్ని మనుషుల దగ్గర మన వేదనంతా చెప్పుకున్న వాళ్ళకి అర్థం కాదు, అని ఎట్లా చెప్పుకోవాలని అర్థం కాదు వాళ్ళకి. మనం ఒకసారి తలబట్టుకుంటాం, అయ్యో ఇంకెట్లా చెప్పాలి, ఈ మూర్ఖులకి అర్థం కావట్లేదని మనం వేదన చదువుతాం. కానీ మన దేవుడు మన పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. అందుకని దావీదు అయితే అంటాడు, నాలో మాటలు తలంపులు పుట్టక మునిపే అవి నీ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి, నీవు నా హృదయంలోని వేదనలన్నీ తెలుసుకుని ఉన్నావు అంటాడు. అంటే మనం ఒకసారి చెప్పాల్సిన అవసరం లేదు. మనుషుల కాడ ఇది కొన్ని చెప్పినా అర్థం కావు, అయితే దేవుని దగ్గర చెప్పలేనివి కూడా దేవుడు అర్థం చేసుకుంటాడంట. ఒక మంచి మాట అంటాడు దావీదు. ఒకరోజు ఆయన ఒక ఆలోచన వచ్చిందంట, నాకున్న ఈ కష్టాలన్నిటి కారణం నా పాపాలు అయి ఉంటాయి, నేను చేసిన పాపాలను బట్టి నేను శ్రమలు అనుభవిస్తున్నాను, ఇబ్బందులు పడుతున్నాను. కాబట్టి మొదటగా నేను చేయాల్సిన పని ఏంటంటే నా దేవుని దగ్గరికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకోవాలని దేవుని సన్నిధికి వెళ్ళాడట. అప్పుడు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు ఆయనకు ఒక విషయం తెలిసిందంట. ఏంటంటే అప్పటికే దేవుడు ఆయన పాపములన్నిటినీ క్షమించేసి మర్చిపోయి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అంటే తనకు ఎప్పుడైతే హృదయంలో అలాంటి భావన కలిగిందో అప్పుడే దేవుడు ఎరిగినాడు. అందుకని మనం ఆయన దగ్గరకు మనం ఎప్పుడైతే రావాలనే ఆలోచన మనకి కలుగుతుందో అప్పుడు ఆయన ఎప్పుడో మన దగ్గరకు వచ్చేసి ఉంటాడు అనేది ఈ మాట బట్టి మనం అర్థమవుతుంది. మనం ఆయన దగ్గరగా మనం రావాలని మనకు ఎప్పుడైతే వాంఛగలుగుతుందో ఆటోమేటిక్గా ఆయన మన దగ్గర ఉండే ఉంటాడు, అప్పటికే ఉండి ఉంటాడు. అందుకని ఇక్కడ తన కాపురముండే స్థలం తన సొంత ప్రజల మధ్యనే ఆయన వారికి దేవుడయ్యుండి, తన ప్రజలకు ఆయనే దేవుడయ్యుండి వారి బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. ఈ రాత్రి మన యొక్క జీవితంలో అయితేనేమి, మన యొక్క బ్రతుకులు అయితేనేమి, ఏవైతే ఉన్నాయో, మనకి వేదన కలిగించే పరిస్థితులు ఉన్నాయో, అభ్యంతరకరమైన పరిస్థితులు ఉన్నాయో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, లేదంటే మనకి భారమైన పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటిని బట్టి దేవుడు తీసివేసే దేవుడు. ఆయన మన సంఘంలో ఉండి, మన సంఘంలోని కుటుంబాల దేవుడు మధ్య ఉండి మన యొక్క ప్రతి బాష్ప బిందువులను తుడిచి మనకు ఆనందమున దేవుడు కలుగు చేయను గాక. అందుకని నేను అంటున్నాడు, ఆయన మనము ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి ఆయన సమీపంగా ఉండి మన జీవితంలో చేస్తే ఉన్నతమైన కార్యాలు ఏంటంటే కీర్తన 46వ కీర్తన మొదటి వచనం. కీర్తనలో 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన మంచి సహాయం. ఇక్కడ చూడండి, మన దేవుడు మన ఆపత్కాలంలో ఆయనను ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మంచి సహాయకుడు అంట. ఎంత మంచి సహాయకుడు! ఈరోజు కొంతమంది మనుషులకు ఆపద వస్తే వాకిలు చేసుకుంటారు కదా, ఏమో ఈడు దరిద్రుడు మా మీద పడితే మేమే కష్టాల్లో ఉన్నాం, మేమే బాధలో ఉన్నాం, మేమే ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి ఎవరైనా కష్టంలో ఉన్నామని చూస్తే వీళ్ళు మా మీద ఎక్కడ పడిపోతారని భయపడే రోజులు. ఈరోజు కుమారులు తల్లిదండ్రులు భారం, ఏమో ఇల్లు వచ్చి నా మీద ఆడబడతారో, నేను ఒక్కరిని ఎందుకు చూసుకోవాలి, నలుగురు కొడుకులు ఉన్నారు కదా వాళ్ళు చూసుకోవచ్చు కదా. తల్లిదండ్రులు పిల్లలకు భారం. ఈరోజు పిల్లలకు కష్టం వస్తే తల్లిదండ్రులకు భారం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే మన దేవుడు గొప్పతనం ఏంటంటే మనకు సమీపంగా ఉండే మన దేవుడు మనకు నిజంగా ఆపద వస్తే ఆపత్కాలంలో ఎవరు సహాయం చేయకపోయినా మన దేవుడు మనకు నమ్ముకొనదగినటువంటి మంచి సహాయకుడు. మనం ఆయన నమ్మి ఉన్నాం. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము మనుషుల వైపు చూస్తుంటాం, లేదంటే మన బంధువుల వైపు చూస్తుంటాం, రక్త సంబంధుల వైపు చూస్తుంటాం. అయితే
కొంతసారి మేలు కలగచ్చు, ఒకసారి నిరాశ కూడా కలగచ్చు. అయితే మనం ఎప్పుడు నిరాశపడకూడదంటే మన ప్రాణం దేని వైపు తిప్పుకుంటాను. అందుకని దావీదు, నా ప్రాణమా నీలో నాలో నీవెలా కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షించు, దేవుని యందు నిరీక్షించు. అందుకని ఆయన కొరకు నిరీక్షించిన వారిలో ఎవరిని కూడా ఆయన సిగ్గు పడనివ్వడంట. అందుకని మనం ఆరంభించిన ఈ పరిచర్య కూడా ఒకప్పుడు దేన్ని బట్టి మనం ఆరంభించిన సియోను పరిచర్య ఈ బెంగళూరు పట్టణంలో జరగటానికి మనం ఎవరి మీద ఆధారం చేసుకుని జరిగించినామంటే దేవుని మీద. మన శక్తికి మించిందే, మన స్థాయికి మించిందే, మన బుద్ధికి మించిందే, మన జ్ఞానానికి మించిందే. కానీ దేనిని బట్టి దేవుని మీద ధైర్యంతో, దేవుని యందు నిరీక్షణ వచ్చి జరిగిస్తున్న ఈ పరిచర్యను దేవుడు నేటి వరకు ఆగిపోకుండా సాగిస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు. ఆమేన్. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి దేవుని సంఘ సేవ పరిచర్య విస్తరించేటట్లుగా జరగాలంటే మన నిరీక్షణను మనం కోల్పోకుండా దేవుని యందు నమ్మకము కలిగి, ప్రభా అన్ని కాలములలో సంఘమును పోషిస్తూ, అన్ని కాలములో సంఘాన్ని సంరక్షిస్తూ, అన్ని కాలములో మా సంఘమును వృద్ధి పొందించని మనం ఎప్పటికప్పుడు దేవుని ఎడల నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తుంటే ఆయన నమ్ముకుని తగిన మంచి సహాయకుడు. ఆమేన్. అందుకని ఆయన సహాయం మనకు కావాలి, ఆయన తోడ్పాటు మనకు కావాలి. ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థం అంట. రాజులు నమ్ముకుంటు కంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలును వాక్యం సెలవిస్తుంది. కొందరు గుర్రముల బలమును బట్టి, తమ కళ్ళ బలం బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే దేవుని బట్టి అతిశయించేవారుగా ఉండాలి. అందుకని ఎప్పుడైతే మనం దేవుని బట్టి మనం ఆనందిస్తామో మన జీవితంలో ఆనందకరమైన కార్యాలు దేవుడు ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో సహాయం చేస్తాడు. ఆపత్కాలంలోకి వచ్చి యేసు ప్రభు దగ్గర చాలామంది ప్రార్థించారు కదా, చాలామంది ప్రార్థించారు, ప్రభా నా కుమార్తెను బాగు చేయి, ప్రభా నా కుమారుడిని బాగు చేయి, అయ్యా నాకు ఒక్కనే ఒక కుమారుడు ఉన్నాడు, చనిపోయినాడు, నా చెత్త దాసుడు బాగా జబ్బుతో పడిపోయినాడు, బాగు చేయి అని చాలామంది దేవుని దగ్గరకు వచ్చి మొర్రపెట్టి బాగుపడిన వాళ్ళు కోకొల్లల మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అయితే ఇంకొంతమంది మొర్రపెట్టకుండానే దేవుడే వారిని వెళ్ళి స్వయంగా ముట్టి బాగు చేసినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఆయనకి మొర్రపెట్టు వారిని ఆయన ఎప్పటికి కూడా నిర్లక్ష్యం చేయడు. సహాయం కొరకు మనం అర్జిస్తే, దేవని సహాయం మాకు కావాలయ్యా, ఈ సమయంలో మేమేమి చేసుకోలేని పరిస్థితుల్లో మాకు నీ సహాయం కావాలని ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో, చేయి జాపుతామో, ఒంటి చేతులతో ఆయన మనల్ని పంపివేయడు. అసలుగా ఆయన అంటాడు ఒక్క మాటే, నా ఎద్దకు వచ్చేవారు నేను ఎవరిని కూడా త్రోసివేయను అంటాడు. పోండి నేను అనేవాడు కాదు ఆయన. మన దేవుడు ఆయన దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. మీరు నా ఎద్దకు రండి, భారం మూసుకున్న జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు కావలసిన విశ్రాంతిని, నేను మీకు కావలసిన సంతోషాన్ని, నేను మీకు కావలసిన స్వస్థతను, మీకు కావలసిన వాటి మేలులను నేను మీకు దయచేస్తానని దేవుడు ఎప్పుడో 2025 సంవత్సరాల నుంచి పిలుపునిస్తూనే ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన రెక్కల కింద చేరితే మన జీవితాలు క్షేమం ఉంటుంది, ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంటుంది, ఆయన రెక్కల కింద మనకు ఆశీర్వాదపు దీవెనలు ఉంటాయి. అందుకని ఆయన సహాయం మనకు కావాలి. ఈరోజు దేవుని సహాయమును మనం వేడుకునే వర్గం ఉండాలి. ఏదేనికి, విజయానికైనా, గెలుపుకైనా, లేదా ఉన్నతమైన ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలన్నా కూడా దేవుని సహాయం మనం కోరుకోవాలి. మనం ఏ విషయంలో మనము చేయలేని కొన్ని పరిస్థితులు ఉన్నాయో వాటిని దేవుని దగ్గర సహాయం అడగాలి. ఈ రోజుల్లో మనకి దేవుడి ప్రాముఖ్యంగా మనకు కావలసిన సహాయం ఏంటంటే ఈ సంఘంలో దేవుని యొక్క కార్యాలు జరగాలి, దేవుని యొక్క జీవం ఉండాలి. ఎందుకంటే చెట్టులో జీవం లేకపోతే ఆ చెట్టు ఏమాత్రం కూడా వృద్ధి చెందదు. ఇప్పుడు ఆ పాటలో గుచ్చిపెడితే చచ్చింది అనుకోండి, దానికి ఎన్ని నీళ్ళు పోసినా ఉపయోగం లేదు. సంఘంలో ఉన్న మనందరూ కూడా ఎండిపోయినటువంటి చెట్ల వల్ల ఉండకూడదు. ఎండిపోయిన ఎముకల్లాగా, ఎహెజ్కేలు గ్రంథంలో పిమ్ముళ్ళు అన్నట్టుగా ఎండిపోయిన ఎముకల వల్లే లోయలో పడినట్టుగా ఉండకూడదు. ఎండిపోయిన వారిలో జీవము రావాలి. ఈ జీవం ఇచ్చేది ఎవరయ్యా అంటే జీవప్రదాత అయిన యేసుక్రీస్తు వారే. ఈరోజు సంఘం ఫలించాలి, సంఘంలోని కుటుంబంలో ఆత్మీయతలో ఫలించాలి అంటే నీ జీవము ప్రసాదించగా. మనిషిని దేవుడు నేలమట్టితో చేసినాడు, మట్టి బొమ్మలాగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊదాడో అప్పుడు మనిషిడయ్యాడు. జీవాత్మ ప్రాణం వచ్చింది, జీవం పోయింది. అప్పుడు ఆదామని
దేవుని కుమారుడని, నరుడని పిలువబడ్డారు. ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా మనం సంఘములో మనం జీవించాలంటే మన జీవంతో పాటు దేవుని జీవం కావాలి. అందుకని ఏలియా ఎలీషాను బ్రతిమలాడుకున్నాడు. ఏమని? రెండింతల ఆత్మలో పాలు నాకు దయచే. మీ ఆత్మలో నాకు పాలు కావాలి. నీ ఆస్తుల పాలు కాదు, నీ భూముల్లో పాలు కాదు, నీ సంపదలో పాలు కాదు, ఏదేంట్లో భాగం కాదు. ఏం కావాలి? నీవు పొందుకున్న అభిషేకం ఉంది కదా, ఆ అభిషేకంలో నాకు పాలు దయచేయని ఏలియాను వేడుకున్నాడు. కాబట్టి రెండింతల అద్భుతాలు చేయగలడు. ఏలియా 7 చేస్తే ఇతను 14 అద్భుతాలు చేస్తున్నాడు. మన సంఘంలో దేవుడు మన కొరకు కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు. యేసు ప్రభు వెళ్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. నేను చేసిన గొప్ప కార్యాలే, కానీ మీరేం చేస్తారు? నాకంటే గొప్ప కార్యాలు చేసినాడు. ఇప్పుడు మనం ఆయనకంటే గొప్ప చేస్తే ఆయన తగ్గిపోడా? కాదు, ఆయన సంతోషించేవాడు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్నట్టు మనం సేవకుడు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలుగుట కంటే విశ్వాసులు అంతకంటే ఎక్కువ ఆసక్తి కలిగినట్లు వరగా ఉండాలనేది దేవుని కోరిక, సేవకుని కోరిక. ఆ రీతి అనుభవంలో సంఘములు విశ్వాసాలు కూడా వృద్ధి చెందేటట్లుగా దేవుడు సహాయం చేయాలని మనం ఆయన సన్నిధిలో వేడుకోవాలి. మొదటగా ఆత్మీయతలో ఫలించాలంటే జీవం ఉండాలి. కాబట్టి ఆ జీవమును, సమృద్ధిని మా సంఘం మీద, సంఘములను, కుటుంబాల మీద దేవా నువ్వు కుమ్మరించదువుగా కానీ మనం ప్రార్థించాం. ఎందుకంటే ఆ జీవంతోనే మనం ఏం చేస్తాం? ఎదుగుతాము, పెరుగుతాము, ఫలిస్తాము, పరిపక్వత చెందుతాము. కాబట్టి ఆ జీవము లేకుండా మనకి ఎలాంటి దేవునికి కానీ మనుషులకు కానీ ఉపయోగం లేనటువంటి జీవితంగా ఉంటుంది. కాబట్టి నీ జీవం నా హృదయంలో నింపండి. అందుకని జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయ ప్రభు అని పాట పాడుతున్నాం. అందుకని ఆ జీవం అనేది మనలో ప్రవహించినప్పుడు, జీవము కలిగిన నది పక్కన ఉన్నటువంటి చెట్లు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. అదే ఎండాకాలంలో ఆ నది ఎండిపోతే ఆ చెట్ల పరిస్థితి, మన చర్చి ఎదురుగా చూస్తే ఈ వర్షం పడితే ఎట్లా ఉంటుంది? గ్రీన్గా కనపడుద్ది. మళ్ళా వర్షం ఎండాకాలం వచ్చినప్పుడు ఎర్రగా కనపడుద్ది. మన బ్రతుకులు అంతే. అయితే మన దేవుడు ఎలాంటివాడు అంటే జీవన నది, జీవపు ఓట అంటే నిత్యము ప్రవహించేది. జీవం అంటే ఎల్లప్పుడూ బ్రతికేది అని అర్థం. ఈ సన్నిధిలో ఆయన జీవం ఉండాలి. జీవం లేని ఎవరు వచ్చినా సరే, ఎలాంటి వారు ప్రవేశించినా సరే, ఈ జీవజల ఓట చేత వారు తాగి తమ ప్రాణములు తెప్పరలా చేసుకొని బ్రతికేటట్లుగా, దేవుని కొరకు జీవించేటట్లుగా దేవుడు కృప చూపునగాక. అందుకని ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన మంచి సహాయకుడు. ఈరోజు సంఘం, సేవ, సువార్త, పరిచర్య ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? బయట పరిచర్య చేయాల్సిన పరిస్థితులు ఆగిపోయినాయి. సువార్త ఆగిపోయింది. సువార్త చేస్తే ఎటువైపు నుంచి ఆపదని పడితేనని ఒకరు చెప్తున్నారు. చర్చి బోర్డులు కూడా బయట పెట్టడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఈ ఆపత్కాలంలో దేవుని యొక్క సేవ ఆగిపోవాలా? ఆపేయడమేనా? కాదు కదా, సాగాలి కదా, కొనసాగాలి కదా. కొనసాగాలంటే మన దేవుని సహాయం అడుక్కోవాలి. ప్రభా సహాయించి ఈ సమయంలో ప్రజలు నడిపించేది నీవే, ప్రజలు రక్షించేది నీవే, ప్రజలు సమకూర్చేది నీవే. నీ ఆలయంలో నీ ప్రజలను మీరు మీ శక్తి చేత, మీ బలము చేత, మీ అద్భుతమైనటువంటి బాహుబల ప్రభావము చేత, పరాక్రమము చేత మీ ప్రజలైన వారిని మీరు ఈ స్థలంలో తోడుకొని రండి ప్రభు అని మనం ఆయన సహాయం కొరకు అర్థిస్తే ఖచ్చితంగా ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. కాబట్టి ఆయన సమీపంగా ఉండి మనతో సహాయం చేస్తాడు. రెండవదిగా కీర్తనలు 34వ కీర్తన 18వ వచనం. కీర్తన 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి చూడండి, రెండోది ఆయన సమీపంగా ఉండి చేసే పని ఏంటంటే విరిగిన హృదయము, నలిగిన హృదయం కలిగిన వారి దేవుడు రక్షిస్తాడంట. విరిగిన హృదయము, నలిగిన మనస్సు, వీరిని దేవుడు రక్షిస్తాడంట. అంటే విరగబడిపోయినటువంటి పరిస్థితి, విరగబడింది ఆధారం కాదు కదా, కూలబడిన ఇల్లు ఉండటానికి నివాసయోగ్యంగా ఉండదు కదా. అయితే నలిగిపోయినటువంటి మనస్సు, సమస్యలతో, శోధనలతో, అనారోగ్యములతో, కష్టములతో, ఆధ్యాత్మిక అప్పుల కొంతమంది నలిగిపోతుంటారు, విరిగిపోతుంటారు. కొంతమంది మాటల చేత, ఇరుగు పొరుగు మాటల చేత, సూటిపోటు మాటల చేత ఆ మనసు నొప్పించుకొని హృదయం విరిగిపోయి ఉంటుంది. కొన్ని పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి మనసు నలిగిపోయి ఉంటుంది. అయితే వారందరిని దేవుడు ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. ఆయన రక్షించే దేవుడు. సెలోమయ్యనని కోనేటి దగ్గర ఒకడున్నాడు. 38 ఏళ్ళ నుంచి పడిపోయినటువంటి పరిస్థితి. దేవుడు వాడిని చూసినాడు.
వాడు బహు ఏళ్ళ నుండి అక్కడ పడి ఉన్నాడని, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడని దేవుడు ఎరిగి వాడిని వెళ్ళి వాడిని అడిగి వాడిని స్వస్థపరిచినాడు. ఆయన చూసి వెళ్ళిపోయే దేవుడుగా కాదు. బెతెస్దాని కోనేటి దగ్గర మన జీవితాలు, మన బ్రతుకులు కూడా ఉన్నాయి. ఆయన జీవోదాత, జీవపు ఊట దగ్గర మనం ఒకవేళ ఆ జీవను పొందుకోలేక మనం ఒకవేళ నలిగిపోయి అక్కడ దరిచేరలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడే మన దగ్గరకు వచ్చి ఆయన మనల్ని కనికరించేవాడు, కృప చూపించేవాడు. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ, దేవుని సన్నిధిలో మనం అడగాల్సినటువంటి కార్యాలు, ప్రభా నీ రక్షణ కావాలి, నీ యొక్క సహాయం మాకు కావాలి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నామంటే నువ్వు మాకు సమీపంగా ఉన్న దేవుడు అని, నువ్వు సమీపంగా ఉండబట్టి మిమ్మల్ని అడుగుతున్నావు. ఈరోజు నీవిన్న వాక్యమును బట్టి మా జీవితంలో అనేకమైన అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి. ఇవి మనుషులు చేసే సహాయాల వల్ల తీరేవి కాదు నాయన. ఒకవేళ మా ప్రయాసం వల్ల కూడా మేము కొన్ని పొందుకోలేని పరిస్థితులు మా జీవితంలో ఉంటాయి నాయన. వాటిలో నుంచి మాకు విడుదల కావాలంటే నీ సహాయం మాకు కావాలి. నరుని కష్టం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చినట్టుంది వాక్యం. దేవుని ఆశీర్వాదం మా కుటుంబాలకు కావాలి, సంఘానికి కావాలి. ప్రార్థన చేసుకుని మోకల మీదకి వచ్చినట్లయితే మనం ప్రార్థనలోకి వెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి వెళ్తాం. దావీదు అంటున్నాడు, తనకు ప్రార్థించేవారందరికీ, తనకు నిజముగా మొరపెట్టేవారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఈరోజు ప్రార్థించడానికి వచ్చిన మనకు దేవుడు సమీపంగా ఉన్నాడు, అత్యంత సమీపంగా ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు. ఇదిగో మన మధ్య నిలిచి ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? మన ప్రార్థనలు ఆయన వినటానికి, మన విన్నపాలు ఆయన ఆలకించడానికి, మన మొరను అంగీకరించడానికి దేవుడు ఈరోజు సియోనులో మన పక్షమున నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర మనము ఆయన సహాయాన్ని కోరుకుంటాం. నిజమే దేవా, నీవంటే దేవుడిగా కోరలేదు. నీవు ఎంతగా సమీపంగా ఉండే దేవుడు అంటే ఇంకొక దేవుడు ఏ జన్మకు లేరు. అలాంటి దేవా, నీకు నేను ప్రజనైనందుకు, నీకు బిడ్డనైనందుకు నేను సంతోషిస్తున్నాను, ధన్యుడినైనా. ఈరోజు నా జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఇదిగో నేను నీ సన్నిధిలో నీ సహాయం కోరుకుంటున్నాను. మాకు సహాయం ఇచ్చి, మాకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది? యెహోవా నీ వల్లనే కదా మాకు సహాయము కలుగుతుందయ్యా. మా జీవితంలో నీ సహాయం మేము పొందుకొని, నీ ఉపకారాలు మేము పొందుకొని, నీ మేలులు మేము పొందుకొని, మా జీవితంలో ఉన్నతమైన స్థలములు మేము నిలిచి నీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని నిలబెట్టుదురుగాక. ఈ సియోను సంఘాన్ని, ఈ సియోను యొక్క పరిచర్యను కూడా మీరు బలపరిచినట్లుగా సహాయం చేయండి. ఈ సంఘము దేదీప్యమానంగా ప్రజ్వలించాలంటే, వృద్ధి చెందాలంటే ఈ సంఘంలో మీ జీవమును ఉంచండి నాయన. మీ జీవమును ప్రసాదించమని ఆయన సహాయాన్ని వేడుకుంటే, ఎవరిలైతే ఆయన జీవం వస్తుందో వారు ఒక్కొక్కరు దేవుని కొరకు సైన్యం వల్ల నిలవబడతారు. బలహీనమైన పరిస్థితుల్లో ఉంటే బలహీనులుగా పడిపోయి ఉంటాం. కొన్ని ఏళ్ళ సంవత్సరాలైనా అక్కడే ఉంటాం. 18 ఏళ్ళ నుండి దేవుని మందిరములో ఏమాత్రం కూడా చక్కగా నిలబడలేక వంగిపోయినటువంటి ఒక దెయ్యం పట్టిన ఒక స్త్రీని దేవుడు లోక సువార్తలో సూచించినాడు. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో ఉండి బలహీనపరచు దెయ్యంతో పట్టబడితే దేవునికి మనం ప్రయోజనకరంగా ఉండాలి, చక్కగా నిలబడలేని స్థితి. అయితే ఎవరిలో అయితే ఈ బలహీనపరచు ఆత్మలు ఉన్నాయో, యేసు నామములో ప్రతి కుటుంబంలో ఉన్న బలహీనపరచు ఆత్మలు దేవుని శక్తి చేత ప్రతి దెయ్యపు కార్యములను తొలగిపోవునుగాక. ప్రతి బిడ్డలో దేవుని యొక్క ఆత్మను పొందుకొని, దేవుని యొక్క జీవమును పొందుకొని సజీవులై దేవుని కొరకు జీవము కలిగిన వాక్యములో నిలబడే సామర్థ్యత ప్రతి బిడ్డలకు దేవుడు దయచేయునుగాక. సియోను సంఘం జీవము కలిగిన దేవుని సంఘం అని పిలువబడినట్లుగా దేవుడు తన జీవమును సమృద్ధిగా సియోనులో నింపునుగాక. ఈ సహాయం మనం దేవుని కోరుకుంటే, దేవుని యొక్క సహాయం వలన మనం ప్రాకారాలు దాటుతాం. దేవుని యొక్క సహాయం వలన సైన్యాన్ని జయిస్తాం. దేవుని యొక్క సహాయం వలన శత్రువులు జయిస్తాం. దేవుని సహాయముతో మనం ఏమైనా చేయగలం. కాబట్టి దేవా, ఈ పరిచర్య వృత్తి పొందించాలంటే, ఈ సేవా సంఘము రాబోయే దినంలో వృక్షమై అనేకులకు నీడనిచ్చే చెట్టు వలె ఉండాలంటే
ఫలింపజేయి. నీవు దేవుడు ప్రాముఖ్యం కనుక ఈ సేవను ఫలింప చేయమని, ఈ సంఘంలో కుటుంబాలను ఫలింప చేయమని, ఈ పరిచయను ఫలింప చేయమని నీ సహాయమును వేడుకుంటున్నామని దేవుని దగ్గర మొదలుపెడతాం. రెండవదిగా, విరిగిన హృదయమును, నలిగిన మనస్సులను రక్షిస్తాను. ఈ ఏదైతే జీవితాలు విరవబడి ఉన్నాయో, ఎండిపోయిన ఎముకలున, ఇరిగిపోయిన ఎముకలనైనా కట్టేవాడు, గుండె పగిలిన వారిని ఆయన బాగు చేసేవాడు. ఏదైతే బలహీనముగా ఉన్నాయో, విరిగిపోయినవి ఉన్నాయో, నలిగిపోయినవి ఉన్నాయో, పనికిరానివిగా ఉన్నాయో, వరదల్లో లేదంటే ఈ యొక్క భయంకరమైన తుఫానులలో పడినటువంటి పంట పొలాలు ఏ రీతిగా అయితే పాడైపోయి, చేతికి వచ్చిన పంట పాడైపోయి నష్టభరితంగా మార్చబడుతుందో, అవన్నీ కూడా తిరిగి దేవుడు పునరుజ్జీవంగా దేవుడు సహాయం చేయనట్లుగా, పనికిరాని ప్రతిది కూడా దేవుని చేతుల్లో పనికొచ్చే పాత్రలు ఉన్నట్లుగా దేవుని సహాయం మనం కోరుకుంటాం. ఎందుకంటే ఆయన మన సమీపంగా ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం అడిగినవి ఆయన మనకు దయచేస్తాడు. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం బట్టి మనం ఏ జరిగినా కూడా మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, నువ్వు మాకు సమీపంగా ఉన్నావు కాబట్టి నీ సహాయం మాకు అవసరం. మా శక్తిని బట్టి కాక, మా బలమును బట్టి ఏది జరగదని మేము తెలుసుకొని, నీవు ఉంటేనే మేము ముందుకు నడవగలం. నువ్వు రక్షిస్తేనే మేము రక్షించబడగలం. నువ్వు సహాయం చేస్తేనే మేము పొందుకోగలం. నువ్వు ఏదైనా చేస్తేనే మేము చూడగలం. తప్ప మా జీవితంలో ఏమి లేని వారునయ్యా, బలహీనులు ప్రభా, బలపరచనంటే ఆయన సహాయం చేసి రక్షించి తన బిడ్డలుగా మనం నిలబెట్టుకుంటే కృపట్టి తిన్నుతాను. దేవుడు మనందరికీ దేవుడు చేయను కాక. ప్రార్థన.